వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈ వీడియోలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్ అయిన మెదక్ చర్చ్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మెదక్ చర్చ్ మెదక్ డిస్ట్రిక్ట్లో నిర్మించబడి ఉన్నది. చర్చ్కి వెళ్ళడానికి మనం ఈసీఎల్ మీదుగా చీర్యాల వెళ్ళి చీర్యాల మీదుగా షామీర్పేట్ సర్వీస్ రోడ్కు చేరుకోవాలి. షామీర్పేట్ సర్వీస్ రోడ్ చేరుకున్నాక షామీర్పేట్ సర్వీస్ రోడ్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళాలి. షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళాక మనం రైట్ సైడ్ తీసుకొని షామీర్పేట్ నుండి కండ్లకోయ వెళ్ళాల్సిన సర్వీస్ రోడ్ మీదుగా కండ్లకోయ వరకు చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ నుంచి మనము NH44 మేడ్చల్ సైడ్ వెళ్ళే రూట్ తీసుకొని మేడ్చల్, కల్లకల్లు, పూచారం, మనోహరాబాద్ మీదుగా మనోహరాబాద్ టోల్గేట్ దాటి వెళ్ళాలి. తర్వాత తుప్రాన్, మసాయిపేట్ మీదుగా చేగుంట వెళ్ళాలి. చేగుంట దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి చేగుంట జంక్షన్ వస్తుంది. చేగుంట జంక్షన్ నుంచి ముందుకు వెళ్తే ఒక రైల్వే క్రాసింగ్ వస్తుంది. ఆ రైల్వే క్రాసింగ్ దాటిన తర్వాత శంకరంపేట్ మీదుగా మనం పాషాపూర్, రాజాపల్లి దాటి వెళ్తూ మనకి మెదక్ డిస్టిక్ చేరుకుంటాము. అక్కడ నుండి మనము మెదక్ సిటీ ఎంటర్ అవుతాం. మెదక్ సిటీ ఎంటర్ అయిన తర్వాత 2 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళాక మనకి అక్కడ ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ స్టాచ్యూ నుంచి మనం రైట్ తీసుకొని ఇంకొక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో చర్చ్. ఆ చర్చ్ యొక్క మెయిన్ గేట్ నుంచి మనము స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్లో పెద్దగా చర్చ్ కనిపిస్తుంది. అండ్ చర్చ్ పక్కనే చాలా విస్తీర్ణంలో ఉన్న మనకి పార్కింగ్ కనిపిస్తుంది. అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. కార్స్ అండ్ బైక్స్ పార్క్ చేసుకొని మనము వెళ్ళచ్చు. అలాగే మనకి మెదక్ వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి మెదక్కి మార్నింగ్ 9 o'clock ట్రైన్ ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. అలాగే మనం చర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం బయట నుంచి చూస్తుంటేనే చర్చ్ చాలా హైట్గా కనిపిస్తుంది. చర్చ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చర్చ్ విషయానికి వస్తే మెదక్ క్యాథీడ్రల్ చర్చ్ అనేది చార్లెస్ వాల్కర్ పాస్నెట్ అనే బ్రిటిష్ మెథడిస్ట్ నిర్మించారు. దీనిని 1914 స్టార్ట్ చేస్తే 1924-25 డిసెంబర్కి ముగించారు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ క్యాథీడ్రల్ చర్చ్ ఆఫ్ మెదక్ డయోసిస్. అసలు ఈ చర్చ్ నిర్మించడానికి గల కారణం ఏంటంటే చార్లెస్ గారు 1895లో బ్రిటిష్ సోల్జర్స్కి మినిస్టర్గా సికింద్రాబాద్కి వచ్చారు. తర్వాత అక్కడ నుంచి మెదక్కి వెళ్ళి మెదక్లో 1896లో అక్కడ ఒక బంగ్లా నిర్మించుకున్నారు. తను క్రిస్టియన్స్ అందరికీ ప్రీచ్ చేసేవాడు. తను సికింద్రాబాద్ నుంచి మెదక్కి, మెదక్ నుంచి సికింద్రాబాద్కి తిరగడానికి గుర్రాలని యూజ్ చేసేవాడు. ఆ టైంలో మనకి మెదక్లో రైల్వే లైనింగ్ అనేది లేదు. సో తను గుర్రాల మీద అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేసరికి, అలాగే క్రిస్టియన్స్ ఆ టైంలో ఎక్కువ మంది అవ్వడం వలన తను మెదక్లోనే ఒక పెద్ద వర్షిపింగ్ ప్లేస్ నిర్మించాలని అనుకున్నారు. అక్కడ ప్రజలందరూ వర్షిప్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు. 1914లో చర్చ్ యొక్క నిర్మాణం ప్లాన్ వేసి స్టార్ట్ చేశారు. ఇది 1000 ఎకరాల విస్తీర్ణంలో ఫౌండేషన్ వేసి స్టార్ట్ చేశారు. ఇంకా చర్చ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇది 100 feet విడ్త్ అండ్ 200 feet లాంగ్లో ఉంటుంది. అండ్ అలాగే ఒకేసారి ఈ చర్చ్లో 5000 మంది వర్షిప్ చేసేలాగా ఉంటుంది. ఈ చర్చ్ గ్రే స్టోన్తో నిర్మించారు. అలాగే చర్చ్ యొక్క రూఫ్ సౌండ్ ప్రూఫింగ్ హాలోవెన్ స్పాంజ్ మెటీరియల్తో చేశారు. అంటే లోపల రీసౌండ్ రాకుండా బయటకి సౌండ్ ఎక్కువ వెళ్లకుండా ఉండేలాగా. అలాగే ఈ చర్చ్ యొక్క మెయిన్ అట్రాక్షన్ బ్యాక్ సైడ్, ఆల్టర్ బ్యాక్ సైడ్లో ఉన్న స్టెయిన్లెస్ గ్లాస్ విండో. ఈ గ్లాస్ మీద జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది మొత్తం నీట్ అండ్ క్లియర్గా గీసి ఉంటుంది. అండ్ ఈ గ్లాస్ యొక్క విశిష్టత ఏంటిదంటే ఓన్లీ మార్నింగ్ లైటింగ్ ఉన్న టైంలోనే ఆ ఇమేజ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్లో మనకి చర్చ్ యొక్క మినియేచర్ రెప్లికా ఉంటుంది. అలాగే చర్చ్ చుట్టూ మనకి ఫుల్ గ్రీనరీగా చెట్లతో నిర్మించి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే నిజాం పరిపాలనలో నిజాంలో ఈ యొక్క బెల్ టవర్ చార్మినార్ కంటే హైట్గా ఉంటుందని చెప్పి దీని హైట్ తగ్గించడానికి బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి దీని హైట్ తగ్గించారు.